ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 10, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన సమూహములను చూచి కొండ ఎక్కి ఆయన శిష్యులు అక్కడుంటుండగానే ఆయన నోరు తెరచి ఉన్నతమైన ఆత్మ సంబంధమైన విషయాలను బోధింపసాగును. అందులో ఒక విషయము, ఒక గొప్ప దైవ లక్షణమును గురించి దేవుడు చెప్తూ, కనికరము మీలో ఉంటే మీరు ధన్యులవుతారు, మీరు కూడా కనికరింపబడతారు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుని యొక్క కనికరం మనం పొందుకున్నాం కాబట్టే రక్షణలోనికి, పాప విమోచనలోనికి, నిత్య జీవంలోనికి మనము నడిపింపబడ్డాం. మనం చేసినటువంటి పాపములను బట్టి దేవుడు మనలను కనికరించకపోతే మనము శిక్షకు అర్హులమవుతాము, ఉగ్రతకు పాత్రులమవుతాం. కానీ అటువంటి స్థితి మనకు రాకుండా దేవుని యొక్క గొప్ప కనికరమును పొందుకొని మనం ఈ దినాన రక్షణను అనుభవిస్తున్నాము. ఏ కనికరాన్ని అయితే మనం పొందుకున్నామో అదే కనికరం మనలో ఉండాలని, అదే కరుణగల హృదయం మనలో ఉండాలని, అదే క్షమా హృదయం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎప్పుడైతే కనికరించే మనసు మనలో ఉంటుందో మనం ఎదుటి వారిని క్షమిస్తాము, ప్రేమిస్తాము. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాల్లో ఈ కనికరింపే లక్షణం అనేది ప్రధానమైనది. మనం పొందుకున్న కనికరం, దానికి తగినట్లుగా మనము కూడా ఎదుటి వారిని కనికరించి దేవుని దృష్టిలో ధన్యులుగా ఎంచబడి మనము కూడా కనికరింపబడాలని, ఇంకను దేవుని యొక్క ఆత్మీయ సంగతులను తెలుసుకొని ఆత్మీయ విషయంలో మనం బలపరిచేవారుగా ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.